మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50% IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. అఖిల్ నెక్స్ట్ మూవీపై నాగార్జున షాకింగ్ విషయాలు బయటపెట్టాడు. అక్కినేని శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఓ ఈవెంట్లో పాల్గొన్న నాగ్ని అఖిల్ గురించి అడిగితే ప్రతిజ్ఞ చేశాడని, అందుకే రాలేదని అన్నాడు. ఇంతకీ అఖిల్ చేసిన భీష్మ ప్రతిజ్ఞ ఏంటో చూద్దామా? ఏజెంట్ డిజాస్టర్ తర్వాత అక్కినేని నట వారసుడు అఖిల్ కనిపించలేదు. అప్పుడప్పుడు బయటకొచ్చి బాడీ బిల్డప్, గుబురు గడ్డంతో డిఫరెంట్ లుక్ తో కనిపించాడు. క్యారెక్టర్ కోసం ఇలా తయారయ్యాడని అనుకోవడం తప్ప నెక్స్ట్ మూవీ ప్రకటించలేదు. నాగ చైతన్య ఏడాది నుంచి తండేల్తో బిజీగా ఉంటే అఖిల్ కెమెరా ముందుకొచ్చి ఏడాది దాటింది. ANR శత జయంతి ఉత్సవాల్లో భాగంగా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్న నాగ్ అఖిల్ పై ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. హిట్ కొట్టే వరకు అభిమానుల ముందుకు రానని అఖిల్ చెప్పినట్టు నాగార్జున తెలిపారు. అఖిల్ కెరియర్ లో డిజాస్టర్సే ఎక్కువ. 5 సినిమాలు చేస్తే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఒక్కటే యావరేజ్ గా నిలిచింది. ఏజెంట్ అయితే 30 కోట్లకు పైగా నష్టం తీసుకొచ్చింది. ఈసారి కొడితే సక్సెస్ కొట్టాలి అన్న కసితో కథను ఎంచుకున్నాడు అఖిల్. యువి క్రియేషన్స్ అఖిల్ తో ధీరా అనే సినిమా ప్లాన్ చేస్తోంది. కొత్త దర్శకుడు అనిల్ కుమార్ ని ఇంట్రడ్యూస్ చేస్తోంది. ధీరా లుక్ కోసం అఖిల్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతున్నాడా? అందుకే గుర్తుపట్టలేనంతగా గుబురు గడ్డంతో కనిపిస్తున్నాడా? 11వ శతాబ్దానికి చెందిన ఒక ట్రైబల్ వీరుడి కథతో సినిమా ఉంటుందట. క్యారెక్టర్ కోసం యుద్ధ విద్యలు నేర్చుకుంటూనే లుక్ పై శ్రద్ధ పెట్టాడు. సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. అఖిల్ కెరియర్ లోనే భారీ బడ్జెట్ 100 కోట్లతో ధీరా రూపొందనుంది. బ్రేక్ ఈవెన్ మాత్రమే అయిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ 25 కోట్లు కూడా తీసుకురాలేదు. అలాంటిది అఖిల్ పై 100 కోట్లు పెట్టడం రిస్కీ అయినా కొత్తదనం, విజువల్ వండర్ లేకపోతే యంగ్ హీరోలనే కాదు ఎవరినీ చూడడం లేదు. దీంతో అఖిల్ ఈసారి గ్రాండ్ లెవెల్లో వస్తున్నాడు.